హలో అండి. ఎలాగైతే దీపకైతే నిజం తెలిసిపోయింది. శివరామయ్య ఇంటి వారసురాలు దీప అని తెలిసిపోయినాక దీప ఏం చేయబోతుంది ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. దీప అయితే ఏంటి కార్తీక్ బాబు, నువ్వు ఎందుకు జోష్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్నావు, అక్కడికి వెళ్ళటానికి వీలు లేదు అని చెప్పేసి దీప అయితే కార్తీక్ని అడ్డుపడుతుంది. ఆ కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని కలపడానికి మీరు ఎందుకు ప్రయత్నిస్తున్నారు, అలా ప్రయత్నించడానికి కారణం ఏంటో చెప్పండి కార్తీక్ బాబు అని దీప కార్తీక్ని అడుగుతూ ఉంటుంది. కార్తీక్ అయితే దీప అడ్డు తప్పుకో నేను వెళ్ళాలి అంటూ ఉంటాడు. కార్తీక్ బాబు అసలు ఏం జరిగిందో చెప్తే కానీ నేను వెళ్ళను, అసలు ఆ ఇంటిని ఎందుకు కలపాలనుకుంటున్నారు అని చెప్పి అడగటం. అప్పుడు కార్తీక్ అయితే దీపతో ఇలా అంటుంటాడు, ఎందుకంటే నిన్ను ఆ ఇంటికి దగ్గర చేయాలనే నేను ఈ ప్రయత్నం చేస్తున్నానని చెప్తూ ఉంటాడు. నన్ను ఆ ఇంటికి దగ్గర ఎందుకు చేయాలనుకున్నారు కార్తీక్ బాబు అంటే, ఆ ఇంటి వారసురాలు నువ్వే కాబట్టి అని చెప్పేసి కార్తీక్ అయితే బాంబు పేలుస్తాడు. ఆ మాట విని ఇక దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి కార్తీక్ గారు, ఏంది కార్తీక్ బాబు నువ్వు చెప్పేది, నేను ఆ ఇంటి వారసురాలు అవటం ఏంటంటే ఇంకా దీపకి జరిగిందంతా చెప్తాడు కార్తీక్. ఆ మాటలు విని దీప అయితే నా తండ్రి దశరథ, నా తల్లి సుమిత్ర, వీళ్ళిద్దరు నా తల్లిదండ్రులు అయితే నన్ను పెంచింది మా నాన్న మా మేనత్త వీళ్ళ అని చెప్పేసి దీప అయితే కుమిలి కమ్ములు ఏడుస్తూ ఉంటుంది. కూతురు కానీ కూతురులాగా ఒక ఇంట్లో బతికితే కూతురైన ఇంట్లో శత్రువులాగా నేను నిలిచిపోతున్నాను కార్తీక్ బాబు అనగానే, దీప ఇదంతా నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని నేను నీకు చెప్పలేదు దీప, అందుకే నేను నీతో ఏం చెప్పకుండా నీ దగ్గర ఈ విషయాన్ని దాచిపెట్టాను అంతే దీప. దీప అయితే బాధపడుతూ ఉంటుంది. దీప నువ్వు బాధపడుతున్నావని నేను నీకు ఈ విషయం చెప్పలేదు దీప, లే దీప అని కార్తీక్ అయితే ఓదారుస్తూ ఉంటాడు. ఇంకా కార్తీక్ ఓదారుస్తూ ఉండగా దీప అయితే ఏంటి కార్తీక్ బాబు ఇలా జరిగింది, అసలు మీరు చెప్పిందంతా నిజమైతే నేను ఆ ఇంటి బిడ్డనైతే అక్కడ ఉన్న జోష్న ఎవరంటే జోష్న ఎవరో కాదు దాసు మామయ్య కూతురు అని చెప్పేసి ఇంకా కార్తీక్ అంటూ ఉంటాడు. దాసు మామయ్య కూతురు అయితే ఇదంతా దాసు మామయ్యకి తెలుసా, దాసు బాబాయ్కి తెలుసా అని చెప్పేసి దీప అడుగుతూ ఉంటే ఇందులోకి అక్కడికి దాసు వచ్చి నాకు అంతా తెలుసమ్మా, తెలిసి కూడా ఏం చెప్పలేని అసమర్థుడిగా ఇక్కడ నీ ముందు నిలబడుతున్నాను, నన్ను క్షమించమ్మా అని దాసు అడుగుతూ ఉండగా, బాబాయ్ ప్లీజ్ మీరు నన్ను క్షమించమని అడగటం ఏంటి బాబాయ్, ప్లీజ్ అలా అడగొద్దని దీప అంటూ ఉంటుంది. దాసు ఆ మాటకి సరేనమ్మా, నువ్వు ఇప్పుడు ఆ ఇంటి వారసురాలు, నువ్వు ఆ ఇంట్లో కాలు పెట్టే సమయం వచ్చింది పదమ్మా అంటే, వద్దు బాబాయ్ ఇప్పుడు ఇది కాదు సమయం అని చెప్పి దీప అయితే పెద్ద షాక్ అయితే ఇస్తుంది జోష్నకి. ఆ షాక్ ఏంటి అంటే, నడి ఇంట్లో ఇంకా దీప అయితే కుర్జీ మీద కూర్చొని ఏ జోష్న బయటికి రావే అని చెప్పి జోష్నకైతే దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి, జోష్న ఏం చేయబోతుంది, మరి దీప ఏం చేయబోతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చూసారు కదండి, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.